హిట్ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి కూడా చాలా కాలమైంది. ఇంతకీ బన్నీ మళ్ళీ ముఖానికి మేకప్ ఎప్పుడు వేసుకుంటున్నాడు? దర్శకుడు ఖరారు అయ్యాడు, స్టోరీ కూడా లాక్ అయింది. మరి హీరోయిన్ ఎవరు? అసలు సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. పుష్ప 2 లాంటి మెగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీతో న్యూ మూవీ ఉండబోతోంది. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని 600 నుంచి 800 కోట్ల బడ్జెట్ తో నిర్మించనుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి అట్లీతో అర్జున్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. కథలో భాగంగా ఈసారి అల్లు అర్జున్ ముగ్గురు హీరోయిన్స్ తో ఆడిపాడనున్నాడు. అందులో దీపికా పదుకోన్ పేరు కూడా వినిపిస్తోంది. కల్కి తర్వాత దీపిక తెలుగులో నటిస్తోన్న రెండవ చిత్రం ఇది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటోందనే సమాచారం ఉంది. మరో హీరోయిన్ గా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ని అనుకుంటున్నారు. ఆమె ఇందులో గ్లామరస్ రోల్ చేయనుందట. గతంలో బన్నీతో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది మృణాల్. ఇప్పుడు తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే లెక్క. ఇక మూడో కథానాయికగా జాన్వి పేరు వినిపిస్తోంది. అల్లు అర్జున్ తో మూవీ కావడంతో స్టోరీ కూడా వినకుండా జాన్వి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దేవర, పెద్ది చిత్రాల తర్వాత జాన్వి సైన్ చేసిన మూడో తెలుగు చిత్రం ఇదే. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు అట్లీ అర్జున్ ప్లాన్ చేస్తున్నారు.